నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. భక్తులకు భారీ శుభవార్త. ఇక నుంచి 3 గంటల్లోనే దర్శనం. టీటీడీ 54వ పాలక మండలి సమావేశం నేడు నిర్వహించారు. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు 3 గంటల్లో దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతామని, వీఆర్ఎస్ ఇస్తామని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. వీటితో పాటు శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చినట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలిలో వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు, సిఫారసులు భక్తులకే కాకుండా టీటీడీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించేందుకు పాలక మండలి ఓకే చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి మరొక ట్రస్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిత్య అన్నదానంలో మెరుగులు దిద్దుతూ భక్తులకు అందించే ఆహారంలో కొత్త మెను ప్రయోగాలు చేపట్టనున్నారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. టూరిజం టికెట్లపై భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగా టూరిజం టికెట్లను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్లు ఈ చర్యలు తిరుమలలో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్నదానం కార్యక్రమం మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అనేక కీలక చర్యలు చేపట్టారు. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం అందించేందుకు, అన్నదాన కేంద్రాన్ని ఆధునీకరించేందుకు నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించేందుకు టీటీడీ పరిశీలన ప్రారంభించింది. దీని ద్వారా శ్రీవారి దర్శనాలను వేగవంతం చేసేందుకు వర్చువల్ క్యూ వ్యవస్థను ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఈ అంశాలపై మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. భక్తులకు భారీ శుభవార్త. ఇక నుంచి 3 గంటల్లోనే దర్శనం. టీటీడీ 54వ పాలక మండలి సమావేశం నేడు నిర్వహించారు. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు 3 గంటల్లో దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతామని, వీఆర్ఎస్ ఇస్తామని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. వీటితో పాటు శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చినట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలిలో వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు, సిఫారసులు భక్తులకే కాకుండా టీటీడీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించేందుకు పాలక మండలి ఓకే చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి మరొక ట్రస్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిత్య అన్నదానంలో మెరుగులు దిద్దుతూ భక్తులకు అందించే ఆహారంలో కొత్త మెను ప్రయోగాలు చేపట్టనున్నారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. టూరిజం టికెట్లపై భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు
విచారణలో తేలింది. ఈ కారణంగా టూరిజం టికెట్లను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్లు ఈ చర్యలు తిరుమలలో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్నదానం కార్యక్రమం మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అనేక కీలక చర్యలు చేపట్టారు. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం అందించేందుకు అన్నదాన కేంద్రాన్ని ఆధునీకరించేందుకు నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించేందుకు టీటీడీ పరిశీలన ప్రారంభించింది. దీని ద్వారా శ్రీవారి దర్శనాలను వేగవంతం చేసేందుకు వర్చువల్ క్యూ వ్యవస్థను ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఈ అంశాలపై మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. భక్తులకు భారీ శుభవార్త. ఇక నుంచి 3 గంటల్లోనే దర్శనం. టీటీడీ 54వ పాలక మండలి సమావేశం నేడు నిర్వహించారు. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు 3 గంటల్లో దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతామని, విఆర్ఎస్ ఇస్తామని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. వీటితో పాటు శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చినట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలిలో వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు, సిఫారసులు భక్తులకే కాకుండా టీటీడీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించేందుకు పాలక మండలి ఓకే చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి మరొక ట్రస్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిత్య అన్నదానంలో మెరుగులు దిద్దుతూ భక్తులకు అందించే ఆహారంలో కొత్త మెను ప్రయోగాలు చేపట్టనున్నారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. టూరిజం టికెట్లపై భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగా టూరిజం టికెట్లను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్లు ఈ చర్యలు తిరుమలలో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్నదానం కార్యక్రమం మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అనేక కీలక చర్యలు చేపట్టారు. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం అందించేందుకు అన్నదాన కేంద్రాన్ని ఆధునీకరించేందుకు నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించేందుకు టీటీడీ పరిశీలన ప్రారంభించింది. దీని ద్వారా శ్రీవారి దర్శనాలను వేగవంతం చేసేందుకు వర్చువల్ క్యూ వ్యవస్థను ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఈ అంశాలపై మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. భక్తులకు భారీ శుభవార్త. ఇక నుంచి 3 గంటల్లోనే దర్శనం. టీటీడీ 54వ పాలక మండలి సమావేశం నేడు నిర్వహించారు. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు 3 గంటల్లో దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతామని, విఆర్ఎస్ ఇస్తామని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. వీటితో పాటు శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చినట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలిలో వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు, సిఫారసులు భక్తులకే కాకుండా టీటీడీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించేందుకు పాలక మండలి ఓకే చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి మరొక ట్రస్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిత్య అన్నదానంలో మెరుగులు దిద్దుతూ భక్తులకు అందించే ఆహారంలో కొత్త మెను ప్రయోగాలు చేపట్టనున్నారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. టూరిజం టికెట్లపై భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగా టూరిజం టికెట్లను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్లు ఈ చర్యలు తిరుమలలో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్నదానం కార్యక్రమం మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అనేక కీలక చర్యలు చేపట్టారు. రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం అందించేందుకు, అన్నదాన కేంద్రాన్ని ఆధునీకరించేందుకు నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించేందుకు టీటీడీ పరిశీలన ప్రారంభించింది. దీని ద్వారా శ్రీవారి దర్శనాలను వేగవంతం చేసేందుకు వర్చువల్ క్యూ వ్యవస్థను ప్రవేశపెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఈ అంశాలపై మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామలరావు, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.